మీరేమో చౌరస్తలలో కెమెరాలు పెడతారు. అక్కడ ప్రాణాపాయ స్థితిలో వచ్చిన పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళ భద్రత ఎవరు చూడాలి? మీరు బాగా పోయి రూమ్లలో తొంగేసుకొని పడతారు, సెల్ ఫోన్లలో టైం పాస్ చేసుకుంటా. మరి గర్భిణీ స్త్రీ ఉంది, సరే పోయింది. బంగారం కూడా దొంగిలించి ఏది మన ఇళ్ళలో వచ్చి పడుతున్నారు దొంగలు, ఇవాళ శవాల మీద వచ్చి పడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? మరి ఇప్పుడు మాకు ఇది ఒకటే డిమాండ్. పోలీసులు వచ్చి ఏమంటున్నారు? మేము ధర్నా చేస్తున్నాం, మాకు మా బాధ కాబట్టి ధర్నా చేస్తున్నాం. పోలీసులు ఏమంటారు? వెళ్ళిపోండి, మేము న్యాయం చేస్తాం అని చెప్తారు. సరే మీరు న్యాయం చేస్తాం, ఎలాంటి న్యాయం చేస్తారు? మీరు ఎఫ్ఐఆర్ పెట్టారు, ఏ సెక్షన్ ఆడ పెట్టారు? ఎవరి మీద పెట్టారు మీరు ఎఫ్ఐఆర్? ఎవరి మీద? ఆర్ఎంఓ మీద పెట్టిరా? సూపరింటెండెంట్ మీద పెట్టిరా? ఎవరి మీద పెట్టారు? రేపు పొద్దున ఎవరు వచ్చి మాకు లిఖితపూర్వకంగా రాసిస్తారు అంటే మన దగ్గర సమాధానం లేదు. అట్లంటే మేము ఏం మాట్లాడదాం అంటారు పోలీసులు. మరి ఏం మాట్లాడడానికి మీరు ఏం న్యాయం చేయడానికి వచ్చిన పోలీసులు ఏరియా హాస్పిటల్కి? సరే అట్లా పెట్టండి. ఇప్పుడు సీట్ ఫుటేజ్ చూస్తే ఎంత జీబీ ఉంటుంది? సీట్ ఫుటేజ్ మహా అంటే ఇప్పుడు పొద్దుగాల తెల్లారి గంట 4 గంటల నుంచి ఇప్పుడే 4 గంటలకైనా సరే ఒక 10 GB అనుకోండి. ఆ 10 GBలో డేట్ టైం చూసుకుంటే నీకు తెలియదా? పేషెంట్ ఎప్పుడు పోయింది, లోపలికి ఎక్కడ పోయింది, టెస్టులు ఎక్కడ పోయింది, ఏ రూమ్లో ఎవరు ట్రీట్మెంట్ చేసింది తెలియదా? అంత సోయి లేదా? ఐలకు సిబ్బందికి లేదా? పోలీసులకు లేదా? ఎందుకు లేదు? మాట్లాడలేదు. మాకు న్యాయం చేయమంటే ఎవరు ఇస్తారు? ఆయన రాడు, కలెక్టర్ రాడు, ఆయన రాడు. లోకల్ ఎమ్మెల్యే రావాలంటే ఎందుకు రావాలంటే లోకల్ ఎమ్మెల్యే వచ్చి మాకు న్యాయం చేయాలి. ఇప్పుడు గొలుసు పోయిందండి, మరి ఇప్పుడు పేదలకు మాకు న్యాయం చేయండి. మా ప్రధాన డిమాండ్ ఒకటే. పోయింది, మీరు 0 పెట్టినా గాలి దీపం లాగా సెక్షన్ యాడ్ చేసారు, అది ఎవరి మీద పెట్టలేదు. అంటే ఈ రోజు ఇప్పుడు రోడ్డు మీద పంపేయాలని ఎంతసేపు చూస్తారు, కానీ మరి పేషెంట్ కు న్యాయం జరగాలి, ఆ పేదోళ్ళకి న్యాయం జరగాలని ఎందుకు చెప్తలేరు? మాది ప్రధాన డిమాండ్ ఒకటి, మాకు రికవరీ కావాలి గొలుసు, రైట్? ఆ తర్వాత ప్రాణం పోయింది, దురదృష్టకరం, మా దగ్గర మా బాధ మేము పడతాం, మేము కార్యక్రమం చేసుకుంటాం, రైట్? మాకు ప్రభుత్వం తరఫున ఎవరైతే అఫీషియల్స్ ఉన్నారో వచ్చి ఎమ్మెల్యే తరఫున వస్తారా, కలెక్టర్ తరఫున వస్తారా, మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయండి. 2 రోజులు చేయండి, 3 రోజులు చేయండి, 4 రోజులు చేయండి. మీ మీద మాకు ఆశలు లేవు. మీరు ఏదో మీ పేరు నిలుపుకొని వచ్చి ఏదో తమాషాలు చేసుకోవడం వచ్చి మీకు పని మీరు చేసుకుంటారు. మరి మా పొట్ట నింపాలి, ఆమె